తీసుకుంటుంది? ఇప్పుడే రావాలి కదా దాని గురించి క్లారిటీ అనేది. ఒకసారి ప్లీజ్. ఈ రోజున పెట్టుబడుల ఏకైక లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన అత్యంత విజయవంతమైందని చెప్పి మనం చక్కగా చెప్పుకోవచ్చు అండి. ఇది 4వ పర్యటన. సో ప్రతి పర్యటన కూడా ఒక విశ్లేషణ ఉంది, ఒక విశిష్టత ఉంది. సో నేను ఎందుకు ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని కలిశాను లేకపోతే ఇంకొకరిని కలిశాను అన్నది చంద్రబాబు నాయుడు గారు తర్వాత వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చక్కగా వివరించిన పరిణామాలు కూడా మనం చూస్తున్నాం. సో ఆయనకి మనం ఎందుకు కలుస్తున్నాము, ఏ విధంగా చేయాలన్నది కూడా ఒక మంచి అవగాహన ఉందండి. అంతేకాకుండా కలిసిన తర్వాత అది ప్రజలకు తెలియజేసే దాంట్లో కూడా ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. గత 5 సంవత్సరాలు ఏం జరిగిందో నేను ఒక చిన్న కథ రూపంలో చెప్తాను. ఇప్పుడు ఈ రోజున ఒక ఎంప్లాయ్ ఉన్నాడు, ₹1,00,000 నెలకి మధ్యతరగతి ఎంప్లాయ్ ₹1,00,000 శాలరీ తెచ్చుకుంటున్నాడు. సో అతను పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక ఏసీ కార్లో వెళ్తున్నాడు. సో ఏసీ కార్లు వెళ్ళి మంచిగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. మధ్యాహ్నం భోజనానికి వచ్చేటప్పటికి ఒక 5 స్టార్ హోటల్లో భోజనం చేస్తున్నాడు. సో సాయంత్రం అయ్యేసరికి దాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసుకుంటున్నాడు, టూర్లు వెళ్తున్నాడు, ఇదంతా చేస్తున్నాడు. 5 సంవత్సరాల తర్వాత ఏమైందంటే అతని దగ్గర ఒక పైసా లేదు. సో అతను ఉద్యోగం పోయింది, ఒక్క పైసా కూడా లేదు. సో దీనికి ఏమవుతుందంటే ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఎప్పుడు కూడా ధనాలు అనేది 2 రకాలు ఉంటాయి. ఒకటి రెవెన్యూ ఉంటుంది, ఇంకోటి మూలధనం ఉంటుంది. సో గత 5 ఏళ్లలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు విలాసవంతమైన జీవితాలకి ఏ విధంగా అయితే పఫ్ఫుల కోసం 18 లక్షల పఫ్ఫులు దీన్ని 3,62,00,000 చేశారు, లేదంటే నిమ్మకాయ నీళ్లు కోసం కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించారు, ఎలకలు పట్టడానికి కొన్ని 100 కోట్లు చేశారు, అంతేవిధంగా పెద్ద పెద్ద విలాసవంతమైన భవనాలు కట్టించారు. సో ఇవన్నీ కూడా మనం కళ్ళకు కట్టినట్టు కూడా చూసాం. సో ఎక్కడ కూడా ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఎక్కడ కూడా కృషి చేయలేని తత్వాన్ని కూడా చూసాం. అయితే ఇక్కడ ఏమైంది, సంక్షేమానికి ఈయన ఇన్ని కోట్లు పెట్టారు అన్ని కోట్లు పెట్టారు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఈయనకి ఎక్కడ కూడా పైసలు లేవు కదా, అంటే మనకి ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కూడా లేవు. సో ఎక్కడైతే కేంద్రానికి ఎప్పుడైనా కొన్ని దగ్గర 29 సార్లు 40 సార్లు ఎన్నోసార్లు వెళ్ళారు, వెళ్ళిన ప్రతిసారి కూడా ఎందుకు వెళ్ళారని చెప్పి రహస్యంగా వచ్చిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కూడా ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు నేను మోడీ గారిని నిలదీశాను, ఈ రోజున మాకు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని చెప్పి నిలదీసి వచ్చానని చెప్పి ఇప్పుడన్నా ఒక్కసారి చెప్పారా? లేదా అమరావతి కోసం అమరావతి కాదు పోని ఆయన అన్నట్టుగా 3 రాజధానులు తీసుకుందాం. కర్నూలులో ఒక హైకోర్టు కట్టడానికి సరే ఈయన ఏదో కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు, రకరకాలు చెప్తున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు కనీసం ఒక 10 కోట్లు పెట్టి ఒక చిన్న బంగ్లా కట్టి ఇదిగో ఇది కర్నూలు హైకోర్టు అని చెప్పి బోర్డు పెడితే అయిపోద్దిగా, అది కూడా ఎందుకు చేయలేపారు? అంటే ఇవన్నీ కూడా ఏంటంటే అతను అసమర్థత పాలన. ఏం చెప్తున్నా ఇక్కడ నేనేం చెప్తున్నానంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని 100 పరిశ్రమలు తీసుకొచ్చారో మన అంతా కూడా డేటాతో సహా ఉంది. అది కూడా గవర్నమెంట్ వెబ్సైట్లో కూడా మనకి లభ్యం అవుతుంది, మీరు చక్కగా వెళ్ళి చూసుకోవచ్చు. ఇందులో ఏం తప్పు లేదు. 5,14,000 ఉద్యోగాలు ఇచ్చింది కూడా మనకి ఏదైతే ఎంప్లాయ్మెంట్ సర్వీస్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ దాంట్లో కూడా మనం చక్కగా చూసుకోవచ్చు. అంటే ఇన్ని ఉద్యోగాలు ఇచ్చి ఇన్ని పరిశ్రమలు స్థాపించిన తర్వాత దాని నుంచి వచ్చిన రాబడిని నువ్వు ఎంతసేపు కూడా రెవెన్యూ కింద ఖర్చు పెట్టావు తప్పితే దాని మూలధనం కింద ఖర్చు పెట్టలేకపోయావు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు మేడం 5 years లో? అంటే మనం 5 సంవత్సరాలు మనం ఖర్చు పెట్టేది నెక్స్ట్ 5 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు ఎప్పుడు కూడా మనకి రొటేషన్ అవుతూ ఉండాలి అమౌంట్ అన్న దాని మీద ఆయన దృష్టి పెట్టారు. కానీ తర్వాత ఏమైంది, 5 సంవత్సరాలు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దాని అంతటా కూడా దుర్వినియోగం చేసే పరిస్థితి. ఇప్పుడు కూడా ఏం చేస్తారండి చంద్రబాబు నాయుడు గారు? ఫర్ ఎగ్జాంపుల్ మనం నిన్న చూస్తే 4 గంటలకు మోడీ గారిని కలిసి, 6 గంటలకి నిర్మలా సీతారామన్ గారిని కలిసి, 7 గంటలకు అమిత్ షా గారిని కలిసి, జయశంకర్ గారు, పాటిల్ గారు వీళ్ళందరితో కూడా కలిసి సో మనకి రాష్ట్రంలో ఏ విధమైన పెట్టుబడులు రావాలి, ఏ విధంగా చేయాలని చూస్తారు. అంతేకాకుండా ఏం చేశారంటే టాస్క్ ఫోర్స్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, కో చైర్మన్ వచ్చేటప్పటికి చంద్రశేఖర్ గారు ఉంటారు. చంద్రశేఖర్ గారు ఎవరు మేడం? టాటా గ్రూప్ ఆఫ్ చైర్మన్. సో వీళ్ళు ఉండి రాష్ట్రంలో అనేక పరిశ్రమలు రప్పించడం కోసం కూడా వాళ్ళు కృషి చేస్తారు. అంతేకాకుండా ఎయిర్ ఇండియా, విస్తారా సంస్థలు కూడా స్థాపించడం కోసం కృషి చేస్తారు. ఇంతకుముందు కియా సంస్థ స్థాపించింది కూడా చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు కేవలం చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ ఇమేజ్ ను చూసి ఆంధ్రప్రదేశ్కి వచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా సోలార్ కానీ, టెలికమ్యూనికేషన్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ గురించి టాటా గ్రూప్ ఇండస్ట్రీస్ తో మాట్లాడి వాళ్ళ నుంచి పెట్టుబడుల కోసం ఆయన ఎంతో విధంగా చూస్తున్నారు. అంతేకాకుండా ఏం చేశారంటే సిఐఏ భాగస్వామ్యంతో గ్లోబల్ లీడర్షిప్ అనే సంస్థను కూడా పెట్టి, అంతేకాకుండా మనం విభజన అయిపోయిన తర్వాత గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ అని పెట్రోల్ సంస్థను కూడా పెట్టాలి, విత్ ఇన్ 6 months లో పెట్టాలి. అది కూడా అప్పుడు జరగలేని పరిస్థితి. సో తర్వాత 2019 నుంచి కూడా మీ ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి వెర్రి మాటలు చెప్పి జనాన్ని మోసం చేసి ఈ విధంగా వైఎస్ఆర్సీపీ ఏ విధంగా అయితే ప్రభుత్వంలోకి వచ్చిందో వాళ్ళు కూడా ఏ ఒక్కడు కూడా చేసిన పరిస్థితి. అయినా మనం ఇక్కడ ఒకటి గమనించాలి మేడం, మనం ఈ హోదా గురించి మాట్లాడడానికి మీకు కూడా ఆస్కారం లేదేమో. ఎందుకంటే
మీరు 14 to 19 చేసినప్పుడు ఓకే వాళ్ళేదో ట్రాప్ ఇంతకు ముందు రామ్మోహన్ రావు గారు క్లియర్ గా చెప్పారు మళ్ళీ ఆ ట్రాప్ లో పడద్దు ఎందుకంటే గతంలో మీరు ఆ ట్రాప్ లో పడే కదా బీజేపీ నుంచి ఎగ్జాక్ట్లీ అందుకోసమే అప్పుడే ప్రత్యేక ప్యాకేజ్ గురించి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడి దాని గురించి కొన్ని పరిశ్రమ కూడా తీసుకొచ్చిన పరిస్థితి చూసాం. కానీ జనాల్ని మభ్యపెట్టి ప్రత్యేక హోదా నువ్వు ఎందుకు తీసుకురాలేకపోతున్నావు, 22 ఎంపీ సీట్లు ఇప్పుడు కూడా మేము ప్రత్యేక హోదా ఏం మాట్లాడలేదుగా, మేము ఇప్పుడు ప్రత్యేక హోదా మాట్లాడలేదు. 2019లో ప్రత్యేక హోదా గురించి మాట్లాడింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, కేవలం అదే ఎజెండాతో అది వచ్చింది ముందుకి. కానీ వచ్చిన తర్వాత ఒక్క ధర్నా చేశారా, జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా ఒక ధర్నా చేశారా? ఏమి లేదు, అంతా ప్రజలు మభ్యపెట్టే పరిస్థితులు చూశారు. సో అంతేకాకుండా ఈ రోజున పోలవరానికి రావాల్సిన పెట్టుబడుల కోసం, ఎందుకంటే ఈ గత ప్రభుత్వం 13 నెలల పాటు ఈ డయవాలు ఎప్పుడైతే నిర్మించలేదు దాని గురించి కూడా మళ్ళీ అది రిఫైనరీ చేసే పరిస్థితికి వచ్చింది. ఈ రోజును చూస్తే ఇంతకుముందు 2022లో కేవలం 390 కోట్లతో అయ్యే పరిస్థితిని ఈ రోజున మనకి 1000 కోట్ల పైన అయ్యే అవసరం కూడా మనకు వస్తుంది మేడం. సో వీటన్నిటిని గురించి కూడా మాట్లాడాలి. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారు మన బడ్జెట్ సమావేశాల్లో, పోలవరం ప్రాజెక్టుకి ఎంతైతే ఉందో అంతా కూడా మేము స్పెండ్ చేసామంటున్నారు. అంటే ఏమవుతుందంటే ఒక 7-8 ఏళ్ల కిందట ఏదైతే ఉందో అదే అమౌంట్ మేము చేసామని ఆమె చెప్తున్నారు. సో కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే మౌలిక సదుపాయాలు అన్ని కూడా ఇంక్రీజ్ అయిన పరిస్థితుల్లో చూసుకుంటే మనం వీటన్నిటి కూడా మన